అందరికీ నమస్కారం. నా పేరు గురుబెల్ నంద. నేను 10వ తరగతి చదువుతున్నాను. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కేజీబీ పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ పేరు ఆటోమేటిక్ బార్స్ క్యారింగ్ డివైస్. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయదలుచుకున్నానంటే వ్యవసాయ పొలాల్లోకి పక్షులు వచ్చి విత్తనాలు, ధాన్యాన్ని తినడం నేను గమనించాను. చాలా మంది రైతులు పక్షులను భయపెట్టడం కోసం చేతితో శబ్దం చేయడం లేదా దిష్టిబొమ్మలు కట్టి వాటిని భయపెట్టడానికి చూస్తారు. కానీ అవి ఇప్పటికీ ఏ విధంగానూ ఫలితాన్ని ఇవ్వడం లేదు. కనుక పక్షులు పంట దగ్గరికి వచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా భయపెట్టేదని పరికరాన్ని నేను రూపొందించాలనుకుంటున్నాను. పక్షులు వచ్చి ఇలా విత్తనాలు, ధాన్యాన్ని, పండ్లను తినడం వల్ల రైతుల పంటకు నష్టం కలుగుతుంది. అలానే వారి యొక్క శ్రమ మరియు సమయం కూడా వృధా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు 16:2 LCD డిస్ప్లే, siren or buzzer, relay module, మైక్రోకంట్రోలర్, కనెక్టింగ్ వైర్స్, అల్ట్రాసోనిక్ సెన్సార్ వంటి పరికరాలు ఉపయోగించి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే తయారు చేయడం జరిగింది. పరిష్కారం ఈ ప్రాజెక్ట్‌ను ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మైక్రోకంట్రోలర్ అనేది ఉపయోగించి పక్షుల్లోని ఉనికిని అనేది గుర్తించాలనుకుంటున్నాను. అలానే ఇది ఎల్‌సిడి డిస్ప్లే. ఈ ఎల్‌సిడి డిస్ప్లే అనేది తన ముందు ఉన్న వస్తువుని లేదా పక్షిని దూరాన్ని కొలుస్తుంది. పక్షులనేవి 50 మీటర్ల దూరం వెళ్ళిపోతే ఈ సైరన్ ఆటోమేటిక్‌గా ఆగుతుంది. అలా కాకుండా పక్షులనేవి 50 మీటర్లు ముందు పొలాల్లో ఉంటే ఆ సైరన్ అనేది ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి వాటిని భయపెట్టడం అయితే జరుగుతుంది. అలానే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే రైతుల యొక్క పంటకు కలిగే నష్టం అనేది తగ్గుతుంది. వారి యొక్క శ్రమ మరియు సమయం కూడా ఆదా అవుతుంది. మానవ జోక్యం లేకుండా ఈ పరికరం పనిచేస్తుంది. అలానే తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్‌లో నేను ఈ ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నానంటే ఒక్కోసారి కరెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక సోలార్ ప్యానెల్ పెడితే ఎనీ టైమ్ ఎల్లప్పుడూ పంటకైతే అంటే కరెంట్ పోయినా ఆటోమేటిక్‌గా పనిచేయడం జరుగుతుంది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రోన్ కెమెరాని తయారు చేయాలనుకుంటున్నాను. ఈ డ్రోన్ కెమెరా ఏంటంటే పక్షి రకాన్ని బట్టి శబ్దం చేయడం జరుగుతుంది. దీనివల్ల పక్షులనేవి భయపడడం జరుగుతుంది. అలానే మన ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క రైతుకి తక్కువ ధరకి అందజేయడం వల్ల వారి యొక్క పంటకు కలిగే నష్టం తగ్గుతుంది. అలానే వారి యొక్క ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.